అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను తెనాలి డిపో పోయినప్పుడు చెప్పాను, పెద్ద పెద్ద బొకేలు తాకండి, సింగిల్ ఫ్లోర్ తెమ్మని చెప్పి. సింగిల్ ఫ్లోర్ అంటే తలా ఒకటి తెమ్మని కదా అర్థం. మళ్ళీ అదే అయింది చివరికి. అన్నీ లెక్కేస్తే మొన్న వచ్చిన బొకేలు కానీ ఎక్కువ ఫ్లోర్లు అయింది. నా ఉద్దేశం ఏమిటంటే, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ మనసులో భావం అభిమానం నాకు అర్థం అవ్వాలి అంతే. దానికి ఒక యూనియన్ తరపున, ఒక అసోసియేషన్ తరపున, ఒక గ్రూప్ తరపున ఒకరు ఇచ్చేస్తే నలుగురు నిలబడి ఫోటో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మీరు ఫ్లవర్ ఇచ్చినట్టు ఉంటుంది, ఫోటో తీసుకున్నట్టు ఉంటుంది, అక్కడితో అయిపోవాలా. ఊరికి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అవసరం కాదు, ఏమాత్రం అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదు. సో మీరు బయట షాపులు పోయి కొనుక్కురావడం కూడా డేంజరే మీకు. బయట షాప్లో పోయి ఆ ఫ్లవర్స్ కొనుక్కొని రావటం, ఆ ఇన్ని దారంతా పట్టుకొని రావటం ఎంత మంచిది కాదు. సో లెట్స్ అవాయిడ్ అనే ఉద్దేశంతో చెప్పాను. రెండవది, షాల్స్ వద్దని చెప్పిన ఇంకా షాల్స్ వస్తున్నాయి. దయచేసి ఇంక పెట్టకండి ఎప్పుడు. ఇందా నేను చెప్పా కదా, మనసులో అభిమానం ఉండాలి అంతే. అది చూపించే మార్గం అనేది ఒక చిన్న ఫ్లవర్తో సరే. అది కూడా ఏంటంటే, అది కూడా వద్దు అని అంటే మీరు బాధపడతారని చెప్పలేదు అది. బట్ ఇవాళ చూస్తే మాత్రం మళ్ళీ నిర్ణయం వెనక్కి తీసుకుందామనే ఆలోచన వస్తుంది. సో తిరుపతి ఆర్ఎం గారికి, నెల్లూరు జోన్ ఈడీ గారికి, బ్రహ్మాంద్ రెడ్డి గారికి, కృష్ణమోహన్ గారికి, ఇక్కడ డిపో మేనేజర్లు, డిప్టీ సిటిఎం, డిప్టీ సిఎంఈ, మిగతా ఇతర సిబ్బంది అందరికీ, అదేవిధంగా అసోసియేషన్, వేరియస్ అసోసియేషన్ తరఫున నన్ను కలిశారు ఆ ప్రతినిధులు, సభ్యులు, మిగిలిన సిబ్బంది అందరికి కూడాను మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దృక్కోణంలో చూసినా తిరుపతి అయితేనేమి, ఇక్కడున్న మిగతా రెండు డిపోలు అలిపిరి, మంగళం అయితేనేమి, కొండపైన ఉన్న తిరుమల కానీ, తిరుపతిలో మనకి ఆర్టీసీకి సంబంధించిన ప్రతి చిన్న ఆఫీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంతకుముందు నేను మీడియాతో మాట్లాడి చెప్పాను, మనకి ప్రయాణికులే దేవుళ్ళు. బస్సు వెళ్తేనే అక్కడ స్టార్స్ రన్ అవుతాయి. ఆ స్టార్స్ రన్ అయ్యి ఆ ప్రయాణికులు ఇచ్చేటువంటి ఆదాయం కానీ, ఎందుకంటే మనం కరోనా ఫస్ట్ వేవ్లో అయితేనే, ఇప్పుడు సెకండ్ వేవ్లో ఈ రెంట్స్లో వాటి కన్సెషన్ వస్తుంది. మనం జల్లగల్లాగా పీడించి కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఉద్యోగస్తులు ఉన్నట్లయితే వాళ్ళకి జీతం రాకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. లేదా కొన్ని కన్సెషన్, కొన్ని కట్లు పెట్టి జీతాలు ఇచ్చారు అనేక శాఖలకి, ప్రభుత్వ శాఖలకు కూడా. వాటితో కంపేర్ చేస్తే మనం చాలా చాలా బెటర్గా ఉన్నప్పటికీ కూడా సమస్య ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం వాళ్ళతో పట్ల కొంచెం సానుభూతి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మిగతా కమర్షియల్ ఆదాయాలని కొంతలో కొంత మనం ప్రయాణికుల నుంచి జరిగిన నష్టాలని కొంతలో వాడుకోవడం సమకూర్చుకోవడానికి ప్రయత్నించాం. ఎంతో దాంతో సమానం కాదు మనకు తెలుసు. అయినప్పటికీ అక్కడ ఎంత అవకాశం అది తీసుకున్నాం. ఇక్కడ మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఇది మనకు మొత్తం ఉన్నటువంటి 13.8 ఎకరాలు, అందులో కొంత స్మార్ట్ సిటీకి పోను, తర్వాత ఇప్పుడు ఫ్లైఓవర్ ఇక్కడ దిగటం వల్ల మనకు కొంత ప్లేస్ పోయినప్పటికి కూడా మనకి ఇంకా సఫిషియంట్ ప్లేస్ ఉంది. దీన్ని మనం ప్రాపర్గా వీలైన త్వరలో ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ కింద రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. 3 సెల్లాలు, గ్రౌండ్ ఫ్లోరు, ఒక మెజనైన్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ తర్వాత మళ్ళీ 9 ఫ్లోర్లు. టైం పడుతుంది.
ఇప్పటివరకు మనం ఎలాగ ప్రత్యామ్నాయంగా ఎక్కడ నిర్మించుకోవాలి, మన డిపో ఎక్కడ జరగాలి, టెంపరీ బస్ స్టేషన్ ఎక్కడ కట్టుకోవాలి, ఇన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. అది అది సెపరేట్గా ఆలోచిస్తుంది, కానీ అది టెండర్లు పెట్టాలి, రావాలి, వెళ్ళేటప్పుడు టైం పడుతుంది, వాళ్ళపై నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ప్రత్యామ్నాయంగా ఆలోచించుకుందాం. సో దీనికి మనం అందరం కూడా ఎంటీ దగ్గర నుంచి లాస్ట్ ఉన్నటువంటి మెకానిక్, శ్రామిక్ అందరూ కూడాను, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. మనం అందరం కలిసికట్టుగా ఆలోచించినప్పుడే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. ఇది ప్రతి చోట ఇంత పెద్ద ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ ఆటోనగర్లో కట్టాలి, విజయవాడలో కట్టాలంటే చిన్న ఏరియా, అది చాలా చిన్న ఏరియా. అదేవిధంగా కర్నూలులో కట్టపోయి కూడా దీంతో కంపేర్ చేస్తే చిన్నదే ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్. సో ప్రతి చోట మనకి చిన్నదే ఉంది. వైజాగ్లో కట్టపోయేది కూడా ఇంత పెద్ద కాదు. ఇంత పెద్ద బస్ స్టేషన్ ఇంట్లో ఉన్నది ఇంకెక్కడా లేదు. సో ఇది మనం గర్వంగా భావించి మనందరం కూడా ఆ దిశగా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి. అదేవిధంగా ఇంట్రస్టెడ్ బస్ టెర్మినల్ అంటే ఒక ఢిల్లీలో, రాజధాని నగరాలైనటువంటి చెన్నైలో, బెంగళూరులో, ముంబైలో అలాంటి చోట మాత్రమే ఉండేటువంటి, ఈవెన్ మనకి హైదరాబాద్లోనే అంత పెద్దది, ఇక్కడ పెద్ద ISBT ఒకటి కట్టుకోవాలి, ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ కట్టుకోవాలని ఆలోచన ఉంది. అది కూడాను వీళ్ళ త్వరలో కార్యరూపం తప్పాలని అనుకుంటున్నాను. దానివల్ల మనం అంటే ఎన్ని మనం ఆలోచన పెట్టుకోవాలి. వి షుడ్ థింక్ బిగ్. ఆలోచన మనకి మాస్టర్ ప్లాన్ ఉండాలి, స్లోగా స్టెప్ బై స్టెప్ అవుతాం. సో అదొక పెద్ద ప్లాన్ ఉంది, మనకు ప్రాజెక్ట్ ఉంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా భగవంతుని ఏమనుకోండి, ఏమనుకోండి, ఈ బస్సెస్ మనం 350 బస్సులు 5 చోట్ల ప్లాన్ చేసాం. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, అమరావతి అంటే గుంటూరుకు సంబంధించింది, విజయవాడ కాకుండా అమరావతి అంటే నా ఉద్దేశం. దెన్ తిరుపతిలో 100 బస్సులు, ఘాట్కి 50, ఇంటర్సిటీ 50 అనుకున్నాం. ఒక్క వైజాగ్లోనే 100 బస్సులు అనుకున్నాం. 50 అనుకుంటే ఒకే లెవెల్ ఆఫ్ టెండర్ మనం ఆఫర్స్ పిలిచినప్పుడు, సరే వేసిన వాళ్ళు 5 వేశారు, 4 వచ్చారు, చివరికి టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 2 అయినప్పటికీ కూడా మిగతా అన్ని చోట్ల వాళ్ళు అడిగిన రేటు చాలా ఎక్కువ ఉంది. సీఎం గారు ఏమన్నారంటే అసలే వాళ్ళు నష్టాల్లో ఉన్నారు. ఆర్టీసీ ఇంత లేకుండా ఉండే బస్సు, ఇంత ప్రయోగాత్మక కొత్త బస్సు అయినప్పటికీ ఎంత ఒరవడే వాళ్ళ మీద పెట్టాలి. మన ఏసీ ఇందిరా బస్కి, ఏసీ బస్సుకి ఎంత అయితే ఛార్జ్ చేస్తుంది, అంటే ఎంత మనకి CPK కాస్ట్ పర్ కిలోమీటర్ అవుతుందో ఆ రేట్ ఇస్తానంటేనే మనం ఆ బస్సు హైర్ చేస్తాం అని చెప్పినప్పుడు నేను చెప్పానే, మిగతా అన్ని చోట్ల క్లియర్ అయింది, ఒక్క చోట క్లియర్ అయింది. ఒక ఘాట్ సెక్షన్లో కానీ ఇంటర్సిటీ కానీ మనం ఎంతైతే మనం CPK వస్తుందో ఆ CPKకి అడిగితేనే ఇవ్వండి, లేకపోతే ఈ బస్సులు పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే అప్పుడే కష్టాల్లో ఉన్నారని చెప్పి ఆయన ఆలోచించడం జరిగింది. మళ్ళీ మనకి రేపు ఈ బస్సులు వేయడం వల్ల మనకి నష్టం జరగకూడదు, ఇంకాస్త మనకి లాభాలు తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఆలోచించి చెప్పారంటే. ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే ముందు చేసుకోమని చెప్పండి ఆర్టీసీ వాళ్ళకి అని చెప్పి ఇంతకుముందు కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ప్రభుత్వం. ప్రస్తుతం ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే వారిని ఇబ్బంది పెట్టకూడదంటే మనం అందరం వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్, నేను చేతి వేస్తున్నానంటే నష్టంలో పోతారని చెప్పి అనలేదే సీఎం గారు. ఈ మాట చెప్పి మనం అందరినీ త్వరలో ప్రత్యేకతలు మీకు విజయవాడ హెడ్ ఆఫీస్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి క్యాపిటల్ ఉన్నప్పటికీ, రేపు క్యాపిటల్ ఎక్కడే ఉంటుందో అక్కడ షిఫ్ట్ అవుతుందో అంత ప్రభుత్వ నిర్ణయం, మన సంబంధం లేదు. నేనేం చెప్తున్నా అంటే అక్కడ కూడా లేని విధంగా ఇక్కడ మనకి అవకాశం ఉంది, అంటే స్కోప్ ఉంది, అవకాశం ఉంది, ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇందాక మీ ఆరాం గారు చెప్పినప్పుడు మనం అందరం కమిటెడ్గా పనిచేసినట్లయితే మనం సాధించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఒక తలమానం, మొత్తం సంస్థ మొత్తానికి పెద్ద ప్రాజెక్ట్
ఆలోచించాల్సిన విషయం. సో అది మనసులో పెట్టుకోండి. నేను చెప్పేది 2-3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఇంకా మీకు తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది చెప్పాను. ఈ రీజియన్లో ఫస్ట్ వేవ్ అయితేనేమి, సెకండ్ వేవ్ అయితేనేమి కోవిడ్ బారిన చాలామంది పడటం జరిగింది, అంటే ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. అగైన్ అది అదృష్టం అనండి, భగవంతుందేమోనండి, ఏమనండి, అనేక మంది కోలుకున్నప్పటికీ 43 మంది ఫస్ట్ వేవ్లో 15 జరిగింది. నాకు వస్తున్నప్పుడు అనిపించింది, ఏంటి ఇంత రష్, ఇంత మీద పడిపోయి జనాలు నిలబడితే మంచిది కాదు కదా అని. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోట్లా. మీకు వచ్చినా, మీ నుంచి నాకు వచ్చినా, లేదా నేను ఎక్కడో 10 మందితో తిరిగి వచ్చి నేను వచ్చి మీకు అంటించినా డేంజర్ అది. కాబట్టి అది కరెక్టే నేను చెప్పింది. దయచేసి గుంపులుగా ఉండద్దండి, అవాయిడ్ చేయండి వీళ్ళంతవరకు. పూర్తిగా క్రౌడ్ అవాయిడ్ చేయండి. అన్లెస్ యూ నో హూ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి తెలుసు మీకు, మీ అమ్మాయి తెలుసు, మీ ఆవిడ మీకు తెలుసు. సో ఇంట్లో కూడా మాస్క్ వేసుకుని ఎదరగా ఇంట్లోకి వెళ్ళాక మాస్క్ పక్కన పెట్టి అందరూ నలుగురం బాగానే ఉన్నాం కాబట్టి తిరుగుతాం. అదే ఒకళ్ళకి వస్తే మన జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. వాళ్ళు ఒక్కడిని వేరే రూమ్లో ఐసోలేషన్ పెట్టవా, లేదా క్వారంటైన్లో పెట్టవా, బయట హాస్పిటల్ క్వారంటైన్ అవన్నీ ఆలోచించాలి. సో ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనకి ఏ ప్యాసింజర్కి ఏముందో ప్రాబ్లం తెలియదు మనకి. కాబట్టి దయచేసి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మరి తప్పదు కదా అంటే తప్పదు. నేను రెడ్ జోన్లో తిరిగాను, ఎస్సీపీ విజయవాడ. రెడ్ జోన్లో తిరక్క తప్పదు. మా ఇంట్లో కంగారు పడుతూ ఉంటారు. నేను బయటకు వచ్చేసి నేను సిపి అన్న విషయం మర్చిపోయి, కరెక్ట్గా చెప్పాలంటే సిపి అన్న విషయం మర్చిపోయి ఒక పీసీ లాగా, ఒక హోంగార్డ్ లాగా బయట ఉన్న బాత్రూంలో స్నానం చేసి అక్కడే డ్రెస్ మార్చుకొని ఇంట్లోకి రావాలా. ఏదైతే పొరపాటు నా వల్ల వాళ్ళకి రావద్దు, ఇంకా బాధపడాలా, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదు. మీరు సభ్యుల గురించి ఎప్పుడు ఆలోచించాలి. మనం ఇవాళ ఇంత బాగా పనిచేస్తున్నాం, మనం ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం అంటే దీనికి వాళ్ళ చెప్పాను. దాటి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే అది మీరు దయచేసి చేయించండి. అవసరమైతే నేను పోలీసు మాట్లాడి కొంచెం అటు నుంచి కూడా ప్రెషర్ పెట్టించగలుగుతానని చెప్పి. విజయవాడలో అయితే ఈజీ, సిపి గారు చెప్పొచ్చు, మన ద్వారా అక్కడ సిపి గారు అడిషనల్ సిపి చేశారు, మాట్లాడి చేయించుకోవటం. సో ఎప్పుడు ఫస్ట్ థింగ్ ఏమిటంటే, ఒకటి కోవిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెంబర్ 2 జనరల్ హెల్త్ అని ఎందుకు చెప్తున్నా అంటే, సడన్గా ఇవాళ మార్నింగ్ నేను మెసేజ్ చూశాను, ఆయన ఎవరో ఫలానా కార్డియాక్ అరెస్ట్ అండి, పొద్దున్న చనిపోయినాను. ఒక ఆయన కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు. సో కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం కానీ, లేదా ఇంకేదైనా లివర్ ప్రాబ్లం వచ్చింది చనిపోయారు కానీ అంటే నేను అది చెప్తాను అనుకోవద్దు. చేసి వార్నింగ్ అంటారు, ముందుగానే మనకి సమాచారం వస్తుంది. మన అలానే జనరల్ హెల్త్లో చాలామంది, మాకు కూడా చాలా హెవీ స్ట్రెస్ ఉంటుంది, మీకు తెలుసు. అన్ని ర్యాంకుల్లో స్ట్రెస్ ఉంటుంది. డోంట్ థింక్ దట్ డీజీపీ ఈజ్ ఏ కింగ్, ఆయనకేం రాదు, అది ఇంకెవరికో లేదు, నేను కొద్దిగా పెద్ద స్థాయి కాబట్టి నాకు లేదు, ఇంకొక కింద ఐజీ గారికి ఇలా ఉంది. ఓన్లీ కానిస్టేబుల్స్కి ఇబ్బంది అనుకో, అందరికీ ఎవరి ఒత్తిళ్ళు ఆడుకుంటాయి, ఎవరి ఇబ్బందులు ఆడుకుంటాయి. సో వాటిని అధిగమించాలి. ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి మనం. అలానే మన హెల్త్ ఎలా ఉందని మనం తెలిసిపోతూ ఉంటుంది. బాగాలేనప్పుడు ఒకరోజు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోవడం, అంతేగాని రెస్ట్ ఇచ్చిన రోజు, వీక్లీ ఆఫ్ రోజు, ఇంకోటి అన్నీ కలిపి రోజు ఏడో తిరిగేసో, లేదా ఇంకేదో చేయరాని పని అంటే ముందు కొట్టి ప్యాకాడి టైం అంతా వేస్ట్ చేసుకొని అప్పుడు వచ్చి బస్సు ఎక్కి హడావిడిగా బండి నడిపి ఆడెవడో వాటర్ ట్యాంకర్ పెట్టుకుని నీళ్లు పోసుకుంటే పేమెంట్ మీద, సెంట్రల్ మీడియం మీద, తెలుసా మీకు? విన్నారా? గన్నవరంలో వాడెవడు సెంట్రల్ మీడియం ఉంటుంది కదా, రోడ్ డివైడర్ మధ్యలో మొక్కలకి నీళ్లు పెట్టుకుంటున్నాడు ఎవడో.
ట్యాంకర్ పెట్టుకొని వాడిని పోయి కొట్టేసేది. ఫార్చునేట్లీ ఎవరు చావలేదు, దాంట్లో చావలేదు కదా, చనిపోయారా? ఇట్స్ నాట్ గుడ్. అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కాకపోయినప్పటికీ దాన్ని నేను చాలా బ్యాడ్ యాక్సిడెంట్గా పరిగణిస్తాను. కొన్ని అంటే ఫ్యాటల్ జరుగుతాయి. ఎలా స్పీడ్గా హైవే మీద పోతున్నావు, 4 లేన్ రోడ్డు, టక్కన కూడా వస్తాడు రోడ్ మీదకి, వేర్ ఈజ్ నాట్ సపోజ్ టు కమ్. మీరు హైదరాబాద్ విజయవాడ పోతుంటే కారులో పోతున్నప్పుడు 100, 110, 120 కిలోమీటర్లు కూడా వెళ్తుంటారు స్పీడ్లో. ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు చూసుకొని ఎక్కడ రోడ్ క్రాస్ చేసుకొని చూసుకోలేదు ఎవరైనా, టక్కన వస్తాడు. అది కొంతవరకు అర్థం ఉంది. లేదు నేను ఎక్కడో ఒక చోట ప్రకాశం అనుకుంటా, ఎవరో రోడ్డు మీదకి వచ్చేసి టక్కన తలపెట్టిందంట. సూసైడా అని అడిగాను నేను మెసేజ్ చూసి. ప్రస్తుతానికి సూసైడ్ అంటున్నారు పోలీసులు. మనవాళ్ళ మీద ఇంకా కేసు కట్టలేదు. బస్సు రిలీజ్ చేశారు, డ్రైవర్ రిలీజ్ చేశారు, మెసేజ్ ఇచ్చారు నాకు రాత్రి. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మనం దానికి పూర్తిగా బాధ్యత తీసుకోలేము. కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి. దాన్ని ఎందుకు చెప్పారంటే చేతిలో మన ఆరోగ్యం నిలబెట్టుకోవటం, తర్వాత బ్యాడ్ రికార్డ్ ఎక్కటం, ఫ్యాటల్ డెత్ మనకి రికార్డ్ అవటం, ఫ్యాటల్ యాక్సిడెంట్ అవాయిడబుల్. సో ఫస్ట్ హెల్త్ గురించి ఆలోచించుకోండి. నెంబర్ 2 కోవిడ్ బారిన పడకుండా చూసుకోండి. వచ్చినా కూడా మనకు ఆల్రెడీ మీరు కనుక అనవసరంగా ఇందా చెప్పానే ఆ మందు కొట్టుడు ఇంకోటి లేకపోతే మనిషి గట్టిగా ఉంటాడు. అంటే ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు, రోగాన్ని రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఉన్నోడికి కోవిడ్ వచ్చినా అలా వెళ్ళిపోతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఇన్ఫెక్షన్ కాకపోయినా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకే మనం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్, నేను నా కళ్ళరాజును పోలీసులో చూశాను, ఇక్కడ చూసి చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఆర్టీసీకి వచ్చే వరకు మీకు ఇంత ఎక్స్పోజర్ ఉంది అన్న విషయం నాకు తెలియదు. అంటే పోలీసులో ఎంతమందికి వచ్చిందో కోవిడ్, ఎంతమంది చనిపోతున్నారో అంతమంది ఇక్కడ ఆల్మోస్ట్ దాని బారిన పడుతున్నారు. నాకు కొంచెం చాలా బాధ అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి నేను ప్రతి చోట వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందించేది ఏమిటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో లేదా ప్రభుత్వ సహాయం కానీ ఇంకోటి కానీ అంతగా లేనప్పుడు మనమే రక్షణగా నిలబడదాం అని చెప్పి ప్రతి ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేసి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోనేది చాలా చాలా గొప్ప విషయం. ఐమ్ టెల్లింగ్ యూ, ఇది అన్ని చోట్ల జరగదు. సరే ఇప్పుడు మేము ఒకటి వర్కౌట్ చేస్తున్నాం, ఇప్పుడు చెప్తాను ఎందుకని మంచిది. ఇంకా కార్యరూపం దాల్చలేదు. అంతా బాగుంటే 1 వీక్ లోపు నిర్ణయం రావచ్చు. ఈడీస్ కమిటీ కూర్చొని చూస్తున్నారు. ఏమిటంటే మనకి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ఉంది, అవునా? ఎంత ఇస్తాం దానికి? మనం సుమారు 400-500 ఇస్తాం. 400 వేస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది ఎంప్లాయీకి చనిపోయినప్పుడు? యాక్సిడెంటల్ డెత్ అయితే 30 lakhs ఇస్తారు, అంతే కదా? యాక్సిడెంటల్ డెత్ 30 lakhs ఇస్తారు. ఎప్పుడు మనం కంట్రిబ్యూషన్ చేస్తే 400-500 ఎంత అండి సుమారు? గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ 10 lakhs బేస్డ్ ఆన్ ద కంట్రిబ్యూషన్. ఇంకా ఇవ్వాలా మనకి స్టార్ట్ ఎస్బీఐ ఇస్తున్నారు. ఎస్బీఐ ఎస్బీఐ వాళ్ళు ఇస్తుంది ఏంటంటే శాలరీ అకౌంట్ మనం ఇవ్వడం వల్ల ఎస్బీఐ వాళ్ళు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద 30 lakhs ఇస్తారు చనిపోయినప్పుడు లేదా పర్మనెంట్లీ డిజేబుల్ అయినప్పుడు. అది కాకుండా మనం ఇంకోటి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మనం పెట్టుకున్నాం, మనకు పర్సనల్ మనం ప్రైవేట్గా వేసుకుంటుంది. దాంట్లో 500 ఎంతో కడితే అది కూడా 5 లక్షలు 10 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అంటే ఎస్బీఐని పక్కన పెట్టేసామని నేను చెప్పట్లేదు, ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. పోలీసులు ఏం చేశారంటే ఒక 4 సంవత్సరాల క్రితం ఎస్బీఐ 20 లక్షలు ఎంతో ఇస్తున్నప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో శాలరీ పెట్టినందువల్ల 30 లక్షలు ఇస్తామని చెప్పారు ఒక 4 ఏళ్ల క్రితం. ఆ తర్వాత దాన్ని 30-40 చేశారు. ఈ మధ్య హెచ్డిఎఫ్సి వాళ్ళు వచ్చి 60 లక్షలు ఇస్తామని చెప్పారు. సో నేను వచ్చినప్పుడు ఏదో ఆలోచన వచ్చినప్పుడు శాలరీ ప్యాకేజ్ మీద వచ్చే అవకాశం ఉందని చూసినప్పుడు ఏమని చెప్పారంటే మనకి ఒకటి వచ్చేసి ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఇక్కడ కూడా ఒక 57 లక్షలు ఎంత ఉంది, ఏమంటే 57 ఎంతో అన్నారు, నాకు కరెక్ట్ 63 ఎంతో అన్నారు. అంటే ఒక 60 లక్షలు ఏదో 50 లక్షలు జనరల్గా ఇస్తామని, ఆ తర్వాత ఒక 5,000 క్రెడిట్ కార్డులు తీసుకుంటే ఇంకొక 4 లక్షలు ఇస్తామని, ఆ తర్వాత పిల్లల చదువులకు ఒక 4 లక్షలు ఇస్తామని లేదా 2 లక్షలు ఇస్తామని
అందులో ఒక గర్ల్ చైల్డ్ ఉంటే ఇంకో 2 లక్షలు ఇస్తాం, అన్ని కలిపి 63 అంతా చెప్పారు హెచ్డిఎఫ్సి వాళ్ళు. అట్లా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు నెంబర్ చెప్పారు. ఇప్పుడు మనకి మన ఎదురుగా ఈ 2 ప్రైవేట్ బ్యాంకులు. అంటే మీకు ఒక అనుమానం వస్తుంది, ఏంది ఈయన యాక్సిస్ బ్యాంక్ వెళ్దాం అంటాడు, హెచ్డిఎఫ్సికి వెళ్దాం అంటాడు, ఈ బంధువు వాడు ఉన్నాడు అని. అందుకని చెప్తున్నా, మాకెవరు బంధువులు లేరు. ఎస్బీఐ కాకుండా ఇంకో 2 బ్యాంకులు ముందుకు వచ్చినాయి ఈ మధ్య. ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా, అది కూడా స్టేట్ నేషనలైజ్ బ్యాంకే. రెండవది ఎవరైనా వచ్చింది మన దగ్గరికి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అది కూడా నేషనల్ బ్యాంకు. వీళ్ళు 2 విషయాలు చెప్పుకొస్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా. మీరు నెలకి 200 చొప్పున ఇచ్చినట్లయితే న్యాచురల్ డెత్లో కూడా 5 లక్షలు ఇస్తూ ఉంటున్నారు. ఇదే మన న్యాచురల్ డెత్ ఎంతవరకు కవర్ కాలా ఎక్కడ. మనం కంట్రిబ్యూషన్ చేసినా ఏం చేసినా యాక్సిడెంటల్ పాలసీలు, యాక్సిడెంట్లో చనిపోతేనే ఇస్తున్నారు. సో న్యాచురల్ డెత్ అంటే ఈ కరోనా కానీ ఇంకోటి ఏదైనా కానీ ఎనీ న్యాచురల్ డెత్ ఎక్సెప్ట్ సూసైడ్ కాకుండా ఉంటే తప్పించి అంతే అని కూడా ఒక్కడే ఎగ్జాప్టెడ్. 5 లక్షలు ఇస్తాం, 200 ఇవ్వమంటాం. అది వీలైతే మనం త్వరలో తీసుకుందాం అని అనుకుంటున్నాం శాలరీ ప్యాకేజ్తో పాటు. ఇది ఇంకా కార్యరూపం దాల్చాలా, ఇంకొక 1 వారం రోజుల్లో 10 రోజుల్లో మనం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే న్యాచురల్ డెత్లో చనిపోయే వాళ్ళకి మన దగ్గర పైసలు లేవు, ఇప్పుడు ఏమి రావట్లా. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మొదట్లో 1,00,000 ఇస్తా ఉన్నారు మాకు, మేము పోలీసులో ఉన్నప్పుడు, నేను విజయవాడ ఉన్నప్పుడు. ఆ తర్వాత 2.5 చేశారు. 2.5 కూడా సరిపోదు, కనీసం 5 లక్షలు ఉంటాయి బాగుంటుంది ఉద్దేశంతో ఇది ఆలోచిస్తున్నాము. ఇది మీ అందరికీ ఆమోదయోగం అయితే వీళ్ళని త్వరలో అది మీ అందరికి రాస్తాం, ముందుగానే మీకు పెట్టడం జరుగుతుంది త్రూ ఆర్ఎమ్స్. అందరితో మీరు సంప్రదించి ఇఫ్ ఇట్స్ యాక్సెప్టబుల్ నెలకు 200 పోయిన అనుకుంటే న్యాచురల్ డెత్లో చనిపోతే కూడా 5 లక్షలు వస్తుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ థింకింగ్. వై ఐఎమ్ సెయింగ్ దిస్ ఈజ్, మనిషికి ప్రాణం చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఏం చేయాలన్నా మనం మనిషి ఉండాలి ఫస్ట్. సో అందుకోసం నేను చెప్పేది, కోవిడ్ బారిన పడద్దు, ఇన్ఫెక్షన్ బారిన పడద్దు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను. ప్లస్ ఈ విధంగా మనం న్యాచురల్ డెత్లో పొరపాటున జరగకూడదు, జరిగితే కూడా కవర్ అయ్యే విధంగా చూసుకుందాం. ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి, త్వరలో కార్యరూపం చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ సబ్జెక్ట్. మీ అందరూ తెలుసు, మాకల్లా ఎప్పుడు ఒకటే మనసులో ఉంది. నేను ఆర్టీసీ ఎండీగా ఉన్నంతకాలం ఒకే ఒక్కటి ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ప్రయాణికులకి సౌకర్యం సరిగా ఉందా లేదా. అంటే లోపల రాగానే దాన్ని అడిగా, బోర్డు ఉందా, నేను వచ్చారాబా లోపలికి, నేను బెంగళూరు పోవాలా ఇక్కడ నుంచి, నేను అక్కడి నుంచి వచ్చాను బయట నుంచి, బెంగళూరు నుంచి మదనపల్లి వెళ్ళా, మదనపల్లి పని చూసుకోవడానికి వచ్చా. ఇప్పుడు నేను మళ్ళీ బెంగళూరు పోవాలా, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ చూసుకోవాలి, కానీ ఒకటి నుంచి వరుసగా ఎత్తుక్కుని పోగా. సో బయట రంగాల్లో బోర్డు కనిపించాలి, బెంగళూరుకి ఫలానా ప్లాట్ఫామ్, చెన్నైకి ఫలానా ప్లాట్ఫామ్ అని. సో వాళ్ళ సౌకర్యం అనేది ఎప్పుడు ఆలోచించాలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి ఎప్పుడు. అదేవిధంగా అప్పుడప్పుడు మన వాళ్ళు సిబ్బంది, డ్రైవర్ కండక్టర్లతో పాటు మన వాళ్ళు కూడాను ట్రాఫిక్ సైడ్ నుంచి కానీ లేకపోతే డిపో మేనేజర్ అప్పుడు పోయి ప్రయాణికులతో మాట్లాడుతూ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఫీడ్బ్యాక్. సో ప్రయాణికుల సౌకర్యార్థం చుట్టూ మనం బిహేవియర్ సరిగా ఉంటాం, యాక్సిడెంట్స్ చేయకుండా ఉంటాం. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. 1. నెంబర్ 2, ఆదాయాన్ని ఏదో విధంగా మనం పెంచుకోవాలి. అంటే కోవిడ్ ఉండి ఏమన్నా మనం ఇన్కమ్ని మనం పెంపొందించుకోవాలి. ఈ 2 మీరు చేసినట్లయితే, మీరు ఇచ్చారు కట్టలు ఇక్కడ, ఇవన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను. నేను చెప్పిన 2 కనుక మీరు చేస్తే, ఫస్ట్ 2 మీరు చేసినట్లయితే ఇవన్నీ మేము కూర్చొని చేస్తాం. బహుశా వీటిలో ఉన్నాయి ఆల్రెడీ, మేము కొన్ని చేస్తూ ఉన్నామని నేను అనుకుంటున్నా. అంటే నేను చెప్పేది అంటే ఎస్ఆర్బిఎస్, ఆ తర్వాత 55 ఇయర్స్ దాటిపోయినాక జిఏఎస్, ఎట్లా జిఏఎస్కి మెడికల్ ఈక్వేటెడ్ దాంట్లో మనం ప్రభుత్వం ఇవి కాక బహుశా మళ్ళీ రాసిన భాగం, ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తున్నాము. మేము టీఆర్ఎంపీ జరిగింది. తర్వాత మేము ముగ్గురం కార్యాలయ అధికారులు, అంటే ముఖ్యమంత్రి ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్ అది ఫీల్ అయ్యారని తెలిసింది. వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. మీరు రాసినటువంటి
విషయాలు అంశాల నుండి సమస్యల నుండి విషయాల నుండి ఏమైనా నా ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకొని అన్ని పనులు వీళ్ళ త్వరలో ఆర్డర్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఆ విషయం మీరు ఆందోళన చెందొద్దు. నేను చెప్పిన 3 విషయాలు అంటే సంబంధించింది అంటే నెంబర్ 2 ఆదాయం పెంచుకునేది సంస్థకు సంబంధించింది. నెంబర్ 3 మీ ఆరోగ్యం గురించి. ఈ 3 కనుక మీరు చూసుకుని మీరు మీ కుటుంబంతో ఆరోగ్యం చూసుకుంటే మిగతాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా టీం అంతా సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీ అంతా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. జై హింద్.